ఎప్పటి నుంచో ఫ్యామిలీ అందరం కలిసి ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు కురుమూర్తి జాతర నడుస్తుందని తెలిసి అందరం కలిసి కురుమూర్తి జాతరకి వెళ్ళాము. మొత్తం 13 మంది పెద్దవాళ్ళు, 14 మంది చిన్నవాళ్ళు అందరం కలిసి టెంపో ట్రావెలర్ మాట్లాడుకొని ఇక్కడి నుంచి బయలుదేరినాం. మనకు అప్రాక్సిమేట్లీ ఒక 160 కిలోమీటర్ల వరకు ఉంటుంది కురుమూర్తి జాతర మా ఇంటి నుంచి. ఉదయం 8 గంటల వరకు టిఫిన్ చేసేసి బయలుదేరినాము. వెళ్ళేటప్పుడు దారిలోనే వంటకి తాగడానికి నీళ్లు పట్టుకొని వెళ్ళినాం. అక్కడ మేమే వంట చేసుకున్నాం. కురుమూర్తి జాతర అనేది చాలా ఫేమస్ తెలంగాణలో. అందరూ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఆ కురుమూర్తి జాతరకి కంపల్సరీగా వెళ్ళాలి. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. కురుమూర్తి అంటే ఏ దేవుడు ఉంటాడు, ఎక్కడ ఉంటారు, ఆ స్థల పురాణం ఏంటి, అట్లాగే జాతర యొక్క విశిష్టత ఏంటో మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కురుమూర్తికి రీచ్ అయ్యాము. ఎక్కడ చూసినా విపరీతమైన జనం. పైగా ఆ రోజు సండే, చాలామంది వచ్చారు జనాలు. కురుమూర్తి జాతర ఫేమస్ అని చెప్పినా కదా తెలంగాణలో. అందుకే ఈ జాతర చూడడానికి దగ్గరలో ఉన్న కర్ణాటక నుంచి, అట్లాగే తమిళనాడు, ఆంధ్ర నుంచి భక్తులు విపరీతంగా వస్తారు. మహబూబ్ నగర్ జిల్లా పట్టణం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో అమ్మపల్లి అనే గ్రామంలో ఉంది కురుమూర్తి దేవాలయం. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినారు అందరూ. కాబట్టి కొంచెం చల్లబడడానికి అక్కడ వాటర్ మిలన్ కానీ, అట్లాగే కొంతమంది జ్యూస్ కానీ అట్లా తాగుతున్నారు. నేను కూడా గోలీ సోడా తాగినాను. కొంచెం ఉపశమనంగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడి నుంచి దేవాలయానికి వెళ్ళాలి. గోలీ సోడా కావాలొద్దా? అక్కడ కనిపిస్తున్నదే కురుమూర్తి స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో కురుమూర్తి స్వామి అంటే వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామిని ఇక్కడ అందరూ మీసాల రాయుడు అని కూడా అంటారు. ప్రధాన దేవాలయానికి ఎడమవైపున గుండం ఉంటుంది. గుండం చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే మేము అక్కడ స్నానం చేయలేదు. పొద్దున్నే అందరం స్నానం చేసి ఇంట్లో నుంచే కొత్త బట్టలు కట్టుకొని వచ్చినాము. ఇక్కడ ఒక పెద్దమ్మ అందరికీ నామాలు పెడుతుంది. నామాలు అందరికీ బాగా సెట్ అయినాయి. చూడ్డానికి ఎంతో అందంగా కనిపించినాయి అందరి ముఖాలు. పిల్లలకి సనాతన ధర్మం గురించి, బొట్టు విశిష్టత గురించి, దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ఏందనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వాళ్ళకి ఇంట్లో కొంచెం టైం తీసి ప్రతిరోజు ఎంతో కొంత ధర్మాన్ని నేర్పించాలి. అట్లా చేయడం వల్ల పిల్లల అభివృద్ధి చాలా బాగుంటుంది. మీరు ఎన్నో దేవాలయాలకు తిరిగి ఉంటారు, కానీ ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే దేవుడికి చెప్పులు ఉంటాయి. ఈ దేవాలయంలో ఆ చెప్పుతో అందరినీ కొడుతూ ఉంటారు. చూడ్డానికి చాలా విచిత్రంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తారు. పదండి, ఇప్పుడు అందరం కలిసి దేవాలయం లోపలికి వెళదాం. ఎత్తైన గాలిగోపురం, కొండల మధ్యలో దేవాలయం. ఇది కురుమూర్తి స్వామి దేవాలయానికి ప్రధాన ద్వారం.
మూకీ రాజవంశీయుడైన గోపాలరాముడు 1000 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఇలా ఈ మెట్లెక్కి వెళ్ళాలి. ఈ మెట్ల విశేషం ఏమిటంటే సంవత్సరంలో 365 రోజులకు ప్రతీకగా 365 మెట్లుంటాయి. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఏ దేవాలయంలో అయినా అద్దాల మండపం ఉంటుంది, కానీ ఇక్కడ ఉద్దాల మండపం ఉంటుంది. ఉద్దాలు అంటే స్వామివారి పాదుకలు. కురుమూర్తికి సమీపంలో చిన్న వడ్డేమాన్ అనే గ్రామంలో ప్రత్యేకంగా తోలుతో తయారు చేస్తారు స్వామివారి పాదుకలు. ఈ పాదుకలతో వచ్చిన భక్తులకి వారి వీపు పైన కొట్టడంతో వారికున్న దోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. చిన్న వడ్డేమాన్ గ్రామం నుంచి ఇక్కడికి పెద్ద చాటలో పెట్టి స్వామివారి పాదుకలు తీసుకువస్తారు. పాదుకలు తీసుకువచ్చే ఘట్టం ఎంతో రమణీయంగా, ఆహ్లాదకరంగా, కోలాహలంగా ఉంటుంది. జాతర రోజుల్లోనే కాకుండా ప్రతి అమావాస్యకి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నప్పుడు ఆదిశేషుణ్ణి కాపలాగా పెడతాడు. అదే సమయంలో ఆదిశేషుడు కాపలాగా ఉన్నప్పుడు వాయుదేవుడు విష్ణుమూర్తి దర్శనానికే వస్తాడు. కానీ ఆదిశేషుడు వాయుదేవుణ్ణి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు. అప్పుడు వారిరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. శ్రీ మహావిష్ణువు వచ్చి వారి గొడవకి కారణం ఏంటని అడగగా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప తమరే తేల్చాలి స్వామి అని ఇద్దరు విష్ణుమూర్తిని విన్నవించుకుంటారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు, మీ ఇద్దరికి ఒక పోటీ పెడతాను, ఎవరైతే ఆ పోటీలో నెగ్గుతారో వారే గొప్ప అని చెప్తాడు. ఆ పోటీ ఏంటంటే, ఈ కొండని ఆదిశేషుడు గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు వాయుదేవుడు కొండను కదిలించాలి. అయితే ఆ కొండను కదిలించడానికి వాయుదేవుడు విపరీతంగా ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నానికి ఇరువురి మధ్య పోటీ చాలా భయానకంగా మారడంతో ముల్లోకాలు కూడా అదిరిపడతాయి. అప్పుడు దేవతలు వచ్చి విష్ణుమూర్తిని వేడుకుంటారు. భక్తపరాధీనుడైన ఆ స్వామి దేవతలు వేడుకోవడంతో మురళీగానం చేస్తాడు. ఆ గానానికి పరవశించిపోయిన ఆదిశేషుడు పట్టు వదలడంతో వాయుదేవుడు గట్టిగా వీచిన గాలి వల్ల ఆ కొండ కింద పడుతుంది. కింద పడి 7 పర్వతాలుగా మారుతుంది. ఆ 7 పర్వతాలే శ్వేతాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, ఘనాద్రి, భల్లోకాద్రి, పతాకాద్రి, దేవతాద్రి. చివరిదైన దేవతాద్రిలోనే కాంచన గుహలో స్వామివారు వెలిశారు. ఇవే చుట్టూ ఉన్న ఆ కొండలు. కొండల మధ్యలో కొలువైన కోనేటి రాయుడు, మీసాల రాయుడు ఈ వెంకటేశ్వరుడు. దర్శనం పూర్తయింది. అందరం కొండ కిందకు వచ్చేసాము. అందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా కురుమూర్తి జాతరకు వెళ్ళాలి. బయట నుంచి ఆ కొండల రాయుడికి ఒక దండం పెట్టేయడంతో మన యాత్ర పూర్తవుతుంది.